మనం చదివిన ఆర్టికల్‌ను ఎలా చెప్పాలి అంటే, రోడ్డు మీద భీకరంగా గొడవ అయితదనుకో, మనం ఏం జేస్తాం, మన విషయంగా జూస్తామా? చూడం. మనకు సంబంధం లేని విషయంగానే చూస్తూ ఉంటాం గదా! ఎలా జరుగుతుంది అని. అంతెందుకు ఓ పాము, ముంగిసను 2 జంతువులు కొట్లాడుకుంటాయనుకో, పులి, జింకలు కొట్లాడుకుంటుంటే చూస్తాం గదా! ఎట్లున్నాయని. మన సమస్య జూస్తామా? వాటి సమస్య. వాటి బాధవి పడితే మనం వినోదంగా జూస్తాం. కానీ మన సమస్యగా, మన బాధగా చూడం గదా! ఆ! అట్లా మీరు చదివిన ఆర్టికల్‌ను ఇప్పుడు సినిమాల్లో డైలాగ్ చెప్తున్నా హీరో, హీరోయిన్ మధ్య, హీరో మధ్య సన్నివేశాలుంటాయి. అవి గూడా ఇలాంటియే అన్నట్టు. అవి ఎట్లా చెప్తారంటే, అక్కడ గూడా కొట్లాడుకుంటుంటే మన సమస్యగా చూడం గదా! వాళ్ళ సమస్యనే చూస్తాం. ఆ! వాళ్ళు హింస పడుకుంటుంటే మనం వినోదంగా చూస్తాం గదా! అంతేగాని జాలితోనో, ఆపదొచ్చింది వాళ్ళతోని బాధగా చూడం గదా! బాధ్యతగా చూడం గదా! ఒక రకంగా వినోదమే వాళ్ళదన్నట్టుగా. సినిమా ప్రేక్షకుడు కూడా అంతే. సినిమా జరుగుతాంటే ఒక వినోదంగా చూస్తాం తప్ప మన సమస్యగా చూస్తామా? చూడం. అంతేనా? వాళ్ళు గూడా వాళ్ళదొక సమస్యగా వాళ్ళు ఎగురుకుంటుంటారు సినిమా వాళ్ళు. తప్ప మన సమస్యగా చెప్పరు. వాళ్ళ సమస్యగా వాళ్ళు ఎగురుకుంటారు, దునుక్కుంటారు. అందుకని ఆడియన్స్‌కును సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదు గదా! ఎవరి ప్రపంచం వాళ్ళది. అగో చెప్పడం గూడా అంతే. ఆర్టికల్‌కు మీకు ఎలాంటి సంబంధం ఉండొద్దు. ఆర్టికల్ వేరు, మీరు వేరు. వేరుగా చెప్పండి. సినిమా డైలాగ్‌లాగా. అంతే తప్ప మీరు బాధ్యతగా పర్సనల్‌గా చెప్పకండి. ఆ! ఆర్టికల్ కూడా మీరు బాధ్యతగా పర్సనల్‌గా చదవకండి. దాన్ని చెప్పడం గూడా అలా చెప్పకండి పర్సనల్‌గా. ఆ! మీది బాధ్యతగా చెప్పకండి. ఒక యూట్యూబ్ వీడియోలు ఎలా చేయాలంటే, ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయిని చూడగానే మనకు ఎన్నో సినిమాలలో కవ్వించే బొమ్మలుంటాయి గదా! ఆడవాళ్ళు బ్యాక్ సైడ్ కావాలని జెప్పెడతారు. ఫ్రంట్ సైడు ఎన్నో వాళ్ళ అవయవాలు అవన్నీ వాళ్ళే ఆడవాళ్ళే మనకు చూపిస్తున్నట్టుంటది. వాళ్ళే చూపిస్తున్నట్టుంటది గదా! కానీ ఒక ఆడదాన్ని చూసినప్పుడు ఏం జేస్తాం మనం? బయట ఆడవాళ్ళని చూసినప్పుడు ఏదో మనకు హక్కున్నట్టు ఇది కామను, శరీర ధర్మము, సృష్టి ధర్మము అని ఏం చేస్తాం మనం తన మీద హక్కు అనేది లీగల్ అనుకుంటాం కదా! కానీ కాదు. ఆమెను చూస్తే మన కోరికలు కలిగితే సృష్టి సహజం. స్త్రీ అంటేనే పురుషుని కలిగితే పురుషుని అంటేనే స్త్రీ కలిగితే అయస్కాంతాలాగా. అయస్కాంతం చూస్తే ఇనుము కలిగితే ఇనుము అయస్కాంతం కలుగుతాయి కదా! ఇలాంటిదని కోరికలు పెంచుకొని మనం డైరెక్ట్ ప్రొసీడ్ అవుతూ ఉంటాం. అది తప్పు కదా! ఒకటి పెళ్ళాన్ని ఇంకోటి వాడుకుంటాడా? అది మానసికంగా కూడా అంతే. అక్కడెక్కడో ఉన్న అమ్మాయిని ఇక్కడున్న అబ్బాయి కామించడము, కోరికలు తీసుకోవడము, సెక్స్ ఆలోచన చేయడము, కలగడం ఇవన్నీ ఉండకూడదు. కానీ సృష్టి ధర్మము సహజం అనుకుంటారు కానీ తప్పు అది. మనం కలిగించుకుంటాం అనమాట. ఎలాంటివి కలిగించుకోవద్దనమాట. ఆ! సోదరభావంతో ఉండాలి. సోదరభావం ఉన్న వాళ్ళతో మనం గలగ చేసినామా, అలా వేరే సోదరభావం కాని వాళ్ళతో కూడా కలగద్దనమాట అది. ఇల్లీగలే అవుతుంది అలా చేస్తే. కాబట్టి అలా కలగకుండా ఉంటే ఎలా ఉంటాం? ఆ! అగో ఆ విధంగా ఆలోచించండి. కలగకుండా ఉంటే ఎలాంటివి కలగకుండా ఉంటే ఆ ఫీలింగ్ నీకెలా ఉంటుంది? అలా ఆలోచించు. అంతేగాని కలించుకొని, కలుగుతూ మాత్రం ఆలోచించకు. ఇది ఇల్లీగల్. కలగకుండా నువ్వు ఆలోచించు. అవి లీగల్ అవుతుంది. నీకు ఆమెకు ఎలాంటి ఆకర్షణ రియాలిటీ లేదు. కలగలేదు. కలగకుండా ఉంటే అప్పుడు నీ ఆలోచన, అభిప్రాయం ఎలా ఉంటుంది? అది అభిప్రాయం అయితుంది. తప్ప రియాలిటీ కాదు కాబట్టి ఆ విధంగా ఆలోచించు, ఆ విధంగా ఊహించు, ఆ విధంగా అనుభవించు కానీ అది రియాలిటీ కావద్దు. కలగొద్దంట. మన హక్కు లేదు కాబట్టి. లీగల్ కాదది. ఆ విధంగా ఆలోచించు. ఏ విషయమైనా అది. ఒక ఆర్టికల్ గురించి ఇలా అలా ఆలోచించు. చేసి దాన్ని చెప్పడము, దాని గురించి మాట్లాడడము, చెప్పడం కూడా అంతే అనమాట. ఒక అమ్మాయిని చూడగానే ఎవరికైనా కోరికలు కలిగితే పొందుతారు. మనకు హక్కు ఉందని అనుకుంటాం. ఇది సృష్టి ధర్మము, ప్రకృతి సహజము. వాళ్ళకి మన మీద కలిగితే మనకు వాళ్ళకి మీద కలిగితే ఇది ప్రకృతి ధర్మము. దీన్ని నిరోధించుకోవద్దు అనుకుంటారు కదా! ప్రతి ఒక్కడి హక్కు ఉన్నది అనుకుంటారు. కానీ తప్పనమాట. అది తప్పు. ఎందుకంటే ఎవడి పెళ్ళాం వానికి, ఎవడి జీవితం వాళ్ళకే. అంతేగాని చూడంగానే కలగడము, పొందడము అనేది విచ్చలవిడితనం. మనకి ఎలాంటి రిలేషన్ ఉండొద్దు. అంటే మెంటల్‌గా, మానసికంగాతో కూడిన ఫిజికల్‌లో కూడా ఉండొద్దు. ఎందుకంటే అది పర్సనల్. ఎవరు అడగరు, ఎవరికీ తెలియకపోవచ్చు. ఆ! కానీ అది తప్పన్నట్టు. మానసికంగా, ఆ! ఫిజికల్‌గా అది ఎవరికీ తెలవదు. మన పర్సనల్ అయినా ఆ విధంగా కూడా ఉండొద్దు. మనకు అలా కూడా ఆస్వాదించొద్దనమాట. ఓకే. అలా ఉంటే ఎలా ఉంటుందో చెప్పడం, ఆ స్థితిలో మీరు ఆ కంటెంట్ గురించి మాట్లాడడము, చెప్పడము, ఎక్స్‌ప్లెయిన్ చేయడము, కెమెరా ముందు మాట్లాడడము, కెమెరా ముందు ఆలోచించడము, ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించడము, ఒక యాంకరింగ్ చేయడము అది అలా ఉండాలనమాట. అంతేగాని నువ్వు లీగల్‌గా తీసుకోవద్దు. ఒక స్త్రీ ఉన్నది. దాని మీద మన పెళ్ళాం మీద మనం ఉంటాం గానీ, పరస్త్రీ మీద మన పెళ్ళాం అని పోతే అదొత్తదా? మనం పోతామా? అది తప్పు కదా! ఊరుకోరు కదా! అట్లనే మానసికంగా కూడా అంతే. ఒక అమ్మాయి కనపడంగానే మెంటల్‌గా మనం పర్సనల్‌గా ఆడడము, ఆమె గురించి ఆలోచించడము, కోరుకోవడము, ఆమెను అనుభవించాలనుకోవడము, ఇవన్నీ సృష్టి ధర్మం అని వాళ్ళకుంటాయి, మనకుంటాయి అని అనుకోవడం తప్పనమాట. కాబట్టి పర్సనల్‌గా కూడా ఇది ఎవరికీ తెలవకపోయినా మనం ఆమెను మానసికంగా అనుభవించొద్దు, కోరుకోవద్దు, ఫీలింగ్స్ కలగొద్దు. ఫిజికల్‌గా ఎలాంటి ఎఫెక్ట్ కలగొద్దు. అంటే ఎలా ఉంటాయో
అలా విషయాన్ని చెప్పాలి, అలా ఆలోచించాలి, మనం అలా మాట్లాడాలి కెమెరా ముందు. అగో ఇట్లనమాట కెమెరా ముందు మాట్లాడడం అంటే.